హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజైతే మేము శివాలయంలో అభిషేకం చేపియాలని బయలుదేరుతున్నాము. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అభిషేకానికి కావాల్సినవి పాలు, పెరుగు, పండ్లు, పూలమాలలు, టెంకాయలు, ప్రసాదము ఇవన్నీ తీసుకొని మేమైతే అగ్గురారం అయితే బయలుదేరాము. మేము అగ్గురారంలో అభిషేకం చేపియాలని అక్కడికెళ్ళాము. శివరాత్రికి చేపియాలనుకున్నాం కానీ మాకు కుదరలేదు. ఇంకా వచ్చేసి ఏ రోజైతే ఏముంది ప్రతిరోజు ఆ శివుడికి అభిషేకం ఏ రోజైనా చేపియచ్చని ఈరోజైతే బయలుదేరి చుట్టూ ఏటిగట్టున శివయ్య ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ గుడిని చూస్తానే ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉన్నింది. ఇంకా మనము లోపలికి వెళ్ళి చూస్తే ఆ శివయ్య మనకు భీమేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. అమ్మవారు శ్రీ కామాక్షి అమ్మవారుగా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎక్కడ చూడని వీరభద్ర స్వామిని కూడా మనం ఈ గుడిలో దర్శించుకోవచ్చు. ఆ వీరభద్ర స్వామి కూడా ఈ అగ్గురార శివాలయంలో మనకు దర్శనమిస్తాడు. తర్వాత ఇక్కడే గణపతి స్వామిని, నాగురాళ్ళని, శ్రీ కామాక్షి అమ్మవారిని మనము దర్శించుకోవచ్చు. ఇక్కడ మాకైతే అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ గణపతి పూజ అయితే స్టార్ట్ చేయించారు. ఇక్కడ అన్నీ మన చేతుల మీదుగానే చేయిస్తారు. గణపతి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. గణపతి పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. మేము వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. 8:30కి మేము అభిషేకం స్టార్ట్ చేస్తే 10:30కి అయిపోయింది. ఇంకా అలంకరణ అవన్నీ ఆ స్వామి చేసేలోపు 11 అయిపోయింది. ఇంకా అభిషేకం అయితే అందరం చేసాము. మన దగ్గరగా ఆయనకు దగ్గరగా మనం ఉండి ఇక్కడ అభిషేకం అయితే చేయొచ్చు. ఇంకా ఎవరన్నా ఈ అగ్గురారంలో భీమేశ్వర స్వామి శివాలయం చూడని వాళ్ళు నా వీడియో కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ శివయ్యను మనం దర్శించుకోవడం, మనము కోరిన కోరికలు తీరుస్తారు ఆయన. శివయ్య అభిషేక ప్రియుడే కాదు, అలంకరణ ప్రియుడు కూడా. ఎంతో చక్కగా ఇక్కడ ఉండే స్వామి ఆ శివయ్యను ఎంతో చక్కగా అలంకరణ చేస్తాడు. ఇప్పుడే కాదు, శివరాత్రి కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, మాఘమాసం కానివ్వండి, ఆరుద్ర నక్షత్రం రోజు కానివ్వండి, దసరా ఉత్సవాలు కానివ్వండి, ఆ శివయ్యను, ఆ కామాక్షి అమ్మవారిను ఇలా అలంకరణ చేస్తారు అక్కడ ఉండే స్వామివారు.